పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, మరియ రాణి పండగ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దర్శన గ్రంథము 12వ అధ్యాయము 1-2 పవిత్ర వచనములు. అంతట దివియందు ఒక గొప్ప సంకేతము గోచరించను. ఒక స్త్రీ దర్శనమిచ్చను. సూర్యుడే ఆమె వస్త్రములు, చంద్రుడు ఆమె పాదముల కింద ఉండెను. ఆమె శిరస్సుపై 12 నక్షత్రముల గల కిరీటము ఉండెను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఆగస్టు నెల 22వ తారీఖున యావత్ కథోలిక శ్రీసభ మరియ తల్లిని పరలోక భూలోక రాణిగా, మరియ రాణిగా కొనియాడుతుంది, పండగ చేసుకుంటుంది. ఇక్కడ మనం ప్రారంభంలోనే ఒక వివరణ ఇచ్చుకోవాలి మరియ రాణి పండగ గురించి. ఆగస్టు నెల 15వ తారీఖున మరియ తల్లి మోక్షారోపణ మహోత్సవాన్ని కొనియాడాం. మరియమాత ఆత్మ శరీరాలతో మోక్షానికి ఎత్తబడినటువంటి పండగని మనం కొనియాడాం. ఆ ఆగస్టు నెల 15వ తారీఖు తర్వాత 15వ తారీఖును కలుపుకొని 7 దినాలు ముగిసిన తర్వాత ఆగస్టు 22వ తారీఖున మరియ రాణిగా పరలోకములో ఆమె రాణిగా అభిషేకాన్ని పొందినటువంటి ఆ పండగని శ్రీసభ కొనియాడుకుంటుంది. ప్రిలారా, ఇది ఒక అర్థవంతమైన పండగ, బైబిలు ఆధారితమైనటువంటి పండగ. ఆ తల్లి మోక్షానికి ఎత్తబడిన తరువాత స్వయంగా తన కుమారుని చేతనే కిరీటాన్ని ధరింప చేయబడి తన కుడి ప్రక్కన సింహాసనముపై మరియమాత ఆసీనురాలయ్యింది. ఇక్కడ మనందరము కూడా ప్రియులారా కొన్ని వాక్యాలను ఆధారముగా చేసుకొని ఈ పండగని అర్థం చేసుకోవాలి. మరియ తల్లి రాణిగా ఏ విధముగా అయ్యింది? కారణం ఏమిటి అంటే, అన్నిటికంటే ముఖ్యమైన కారణం మరియమాత ఎలా రాణిగా అయ్యింది అంటే, మరియ తల్లి కుమారుడు రాజు కాబట్టి. మరియ తల్లి కుమారుడు రారాజు కాబట్టి, ప్రభువులకు ప్రభువు రాజులకు రాజు కాబట్టి మరియమాతను కూడా తన కుమారుడని యేసయ్య రాణిగా అభిషేకాన్ని ఇస్తున్నాడు. లూకా సువార్త 1వ అధ్యాయంలో మనం చదువుకున్నట్లయితే అక్కడ దేవుని యొక్క దూత పలికిన మాటలని మనం ఒక్కసారి ధ్యానం చేయాలి. అక్కడే మనకు అర్థమైపోతుందండి, మరియమాత ముమ్మాటికి రాణి. ఆమె ఒక భూలోకానికి మాత్రమే రాణి కాదు, భూపరలోకాలకు రాణి. మనం జపమాలను జపించుకుంటున్నప్పుడు సంతోష దేవరహస్యాలు ప్రభు యొక్క పుట్టుక గురించి, వెలుగు దేవరహస్యాలు ప్రభు యొక్క బహిరంగ జీవితాన్ని గురించి, తరువాత దుఃఖ దేవరహస్యాలు ప్రభు యొక్క శ్రమలు మరణాన్ని గురించి ధ్యానం చేస్తాం. ఆ తరువాత మహిమ దేవరహస్యాలు ప్రభు యొక్క ఉత్థానాన్ని మోక్షారోహణాన్ని ధ్యానించుకున్న తర్వాత, 3వది పరిశుద్ధాత్మ సర్వేశ్వరుడు వేంచేసి రావడాన్ని, 4వది ఆత్మ శరీరాలతో మరియ తల్లి మోక్షానికి ఎత్తబడటాన్ని, 5వది మరియమాత భూపరలోకాలకు రాజ్ఞిగా స్థాపించబడటాన్ని, 5వ గురుతులో మరియ తల్లి యొక్క ఆ రాణి పట్టాభిషేకాన్ని మనం ధ్యానించుకుంటాం. ఇది ఎలాగా సాధ్యమయ్యింది? వాక్యాన్ని చదువుకుంటే లూకా సువార్త 1వ అధ్యాయము 31వ వచనములో దేవుని యొక్క దూత మరియ తల్లితో 30వ వచనంలో ఈ విధంగా చెప్తుంది. దేవదూత మరియమ్మతో, మరియమ్మ భయపడకము, నీవు దేవుని అనుగ్రహమును పొంది ఉన్నావు. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కనిదవు. ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టము. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుని పిలువబడును. ప్రభువుకు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీలను పాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు. ఆ పుట్టబోయే కుమారుడు ఒక రారాజు కాదు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు. దేవదూత చాలా స్పష్టముగా ఈ లూకా సువార్తలో మనకు తెలియజేస్తున్నాడు. అసలు క్రీస్తు ప్రభు జన్మించటానికి ముందే ఆయన జననాన్ని గురించి ప్రవచనాలు ఉన్నాయి.
ఆ ప్రవచనాలు ఏమని చెప్తున్నాయి? ఆ పుట్టబోయే కుమారుడు రారాజు. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనములో, మనకొక శిశువు జన్మించెను, మనమొక కుమారుని బడసితిమి, అతడు రాజ్యభారమును వహించును. ఏం వహిస్తాడట? రాజ్యభారమును వహించుడు. ఆశ్చర్యకరుడైన సలహాదారుడు, బలాఢ్యుడైన దేవుడు, శాశ్వతుడైన జనకుడు, శాంతికరుడైన రాజు అని అతనికి పేరుదుడు. అతని రాజ్యము సదా, అతని రాజ్యాధికారము విస్తరిల్లును, అతని రాజ్యమున సదా శాంతి నెలకొని ఉండును. కాబట్టి ప్రియులారా, మరియ తల్లి ద్వారా జన్మించినటువంటి ఆ కుమారుడు రాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. క్రీస్తు రాజుగా మనం కొనియాడతాం. క్రీస్తు ప్రభువుని రాజులకు రాజుగా మనం కొనియాడతాం. దైవార్చనలో చిట్ట చివరి ఆదివారాన్ని క్రీస్తు రాజు మహోత్సవంగా మనం కొనియాడతాం. మనకది అక్టోబర్ చివరి ఆదివారంగా కానీ, లేకపోతే ఒక ఆదివారం చివరి లాస్ట్ బట్ వన్ సండేగా మనం కొనియాడతాం. కాబట్టి ప్రియులారా, క్రీస్తు రాజు ముమ్మాటికి రాజే. ఇక్కడ మనం మత్తయి శుభవార్త 2వ అధ్యాయంలో మనం చూస్తే, యేసు ప్రభు పుట్టిన తర్వాత రాజులు, 3 జ్ఞానులు ఆ చిన్నారి బాలయేసు దగ్గరికి వచ్చి బంగారాన్ని సమర్పించారు. బంగారము రాచరికానికి గుర్తుగా ఉంటుంది, సామ్రాణి దైవత్వానికి గుర్తుగా ఉంటుంది, పరిమళ ద్రవ్యం మానవత్వానికి, చావునకి యూదుల సంప్రదాయం ప్రకారం గుర్తుగా ఉంటుంది. కాబట్టి ప్రియులారా, యేసు ప్రభు రాజు అని పుట్టిన వెంటనే 3 జ్ఞానులు కూడా అంగీకరించారు. ఆ విషయానికి వస్తే, పిలాతుడు యేసు ప్రభును ప్రశ్నించాడు. ఏమని? నీవు రాజువా? నీవు అన్నట్లే అన్నాడు యేసు ప్రభు. క్రీస్తు భగవానుడు రాజు. ఫాదర్ గారండి, మీరు మరియమాత రాణి, మరియ రాణి పండగ అంటున్నారు, యేసు ప్రభు రాచరికాన్ని గురించి మాట్లాడుతున్నారు ఏంటి అంటే, ప్రియులారా, ఒక వ్యక్తి రాజు అయితే తన తల్లి ఏం కావాలి? రాణి ముమ్మాటికి కావాలి. క్రీస్తు ప్రభు రాజు అయితే తన కన్నటువంటి తల్లి రాణి. ఈ విషయాన్ని మనం బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల చూస్తాం. సొలొమోను మహారాజు రాజుగా అభిషేకాన్ని పొందిన తర్వాత తన తల్లిని తన కుడి ప్రక్కన రాణిగా అభిషేకాన్ని చేస్తాడు. వాక్యాన్ని చదువుకుంటే, మొదటి రాజుల గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనములో, సొలొమోను రాజయ్యే సమయానికి తన తల్లి బెత్షెబాను తన కుడివైపున పట్టాభిషేకంపై కూర్చుండబెట్టాడు, సింహాసనంపై కూర్చుండబెట్టాడు. ఇది ఒక గుర్తు. అదే రీతిగా రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన క్రీస్తు రాజు పరలోకానికి తన తల్లి వచ్చినప్పుడు తన కుడివైపున సింహాసనాసీనుడిగా గావించాడు యేసురాజు. ప్రియులారా, ఇది మనందరము కూడా గమనించవలసినటువంటి సత్యం. ప్రియులారా, ఈనాడు మనం చదువుకున్న వాక్యములో ఏమని ఉంది? దర్శన గ్రంథములో యోహాను గారు పాట్మోసు దీవిలో శ్రమలు పొందుతూ ఒక దర్శనాన్ని పొందుకున్నాడు. ఆ దర్శనములో ఆయన ఒక స్త్రీని చూస్తున్నాడు. దేదీప్యమానముగా ఒక మహారాణిగా వెలుగొందుతుందండి. కిరీటముతో ఆమె దగదగ మెరుస్తూ ఉంది. ఎలా ఉందంటే ఆ తల్లి, అంతటా దివియందు, దివి అంటే పరలోకములో ఒక గొప్ప సంకేతము గోచరించను. ఒక స్త్రీ దర్శనమిచ్చను. సూర్యుడే ఆమె వస్త్రములు, చంద్రుడు ఆమె పాదముల కింద ఉండెను. ఆమె శిరస్సుపై 12 వస్త్రముల కిరీటము ఉండెను. ఎవరు ఈ స్త్రీ? ముమ్మాటికి మరియమాత, మరియ తల్లి. ప్రియులారా, ఇదిగో ఈనాడు మనందరము కూడా మరియ రాణి మహోత్సవాన్ని మనం కొనియాడుకుంటుండగా, ఈ పండగని ఎప్పుడు ఏర్పాటు చేయటం జరిగింది అంటే, 12వ భక్తినాథ పాపు గారు 1954వ సంవత్సరంలో ఆద్ చేలి రెజీనాం అంటే మరియమాత పరలోక రాజ్ఞిగా, చెలి రెజీనాం పరలోక రాజ్ఞిగా ఆయన విశ్వాస పరమరహస్యంగా, ఇదిగో ఆయన ఆద్ చెలి రెజీనాం అనేటువంటి ఒక పుస్తకం ద్వారా, ఎన్సిక్లికల్ ద్వారా ఈ పండగను ఏర్పాటు చేయటం జరిగింది. విశ్వాస పరమరహస్యంగా ప్రకటించటం జరిగింది. ఈ పండగ మనకేమి నేర్పిస్తుంది? ఈ పండగ ద్వారా నీవు నేను ఏమి నేర్చుకోవాలి? మొదటిగా, మన కొరకై సహాయము చేయడానికి మన రాణి
పరలోకములో ఉంది. మన పక్షాన వేడుకోవడానికి, మనకు సహాయం చేయడానికి మన రాణి పరలోకములో ఉంది. మరియ రాణి ప్రియుల, మన తల్లి, మన రాణి పరలోకములో ఉంది. రెండవ సత్యం ప్రియులారా, మనము రాచరికపు గురుకులము, దేవుని పవిత్ర ప్రజలము, రాచరికపు యాజక వర్గము. మనను ఆత్మీయంగా కన్న తల్లి, శారీరకంగా కాదండి, ఆత్మీయంగా కన్న తల్లి రాణి. కాబట్టి మనము కూడా రాచరికపు గురుకులము, దేవునికి సొంత ప్రజలము. మూడవది అతి ముఖ్యమైనటువంటిది, మరియ తల్లి రాణిగా ఏ విధంగా పొందుకుంది? ఆమెకు పరిశుద్ధమైన జీవితము ద్వారా, పవిత్రమైనటువంటి జీవితము ద్వారా నీవు నేను కూడా ఆ మరియ తల్లికి తగిన బిడ్డలుగా మనం జీవించాలి. మరియ రాణికి తగిన బిడ్డలుగా మనం జీవించాలి. ఏ విధముగా జీవిస్తాం? మనం పవిత్రమైన పరిశుద్ధమైన జీవితాలను జీవించటం ద్వారా తల్లికి తగినటువంటి తనయులుగా, పుత్రికలుగా మనం జీవించాలి. పరిశుద్ధమైన జీవితాన్ని మరియ తల్లి నుండి మనందరం కూడా అలవరుచుకోవాలి. దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనందరం కూడా ఉండాలి. ఎప్పుడైతే మనం ఆ విధంగా ఉండగలమో, కానాపల్లి పెళ్లిలో యోహాను సువార్త 2వ అధ్యాయం 1వ వచనం నుంచి మరియమాత ఏ విధముగా సహాయం చేస్తుందో మనకు కూడా సహాయం చేస్తుంది. ఆ తల్లిని వేడుకుందాం, ఆ మరియ రాణిని వేడుకుందాం పిల్లారా. మన కుటుంబాలకు ఆ తల్లి రాణిగా ఉండాలని, ఏ ఆపద వచ్చినా ఆదుకోవాలని, ఆత్మీయ విషయంలో ముఖ్యంగా మనకు నేర్పించాలని, తన వలె మనం కూడా పరిశుద్ధులముగా జీవిస్తూ, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవిస్తూ, ఆ తల్లి ఉన్న చోటికి మనము కూడా వెళ్ళేట్లు కృప, ధన్యత మనందరికీ దయచేయమని ఆ మరియ రాణిని భక్తితో, విశ్వాసంతో ప్రార్థన చేసుకుందాం. అమ్మా తల్లి మరియ రాణి, జయరాణి, విమలరాణి, నీకు స్తోత్రాలమ్మా, నీకు వందనాలు. ఈనాడు నిన్ను మరియ రాణిగా, పరలోక భూలోకాలకి రాణిగా కొనియాడుకుంటుండగా మేము చాలా సంతోషిస్తున్నామమ్మా. మా కొరకే నీవు స్వర్గములో నిరంతరము ప్రార్థించటానికి, మా బాధలు తీర్చటానికి దేవుని సన్నిధిలో నువ్వు ఉన్నావు రాణిగా. మేమింకా భయపడవలసిన అవసరంలా. అమ్మ మా కొరకే ప్రార్థన చెయ్యి తల్లి. ముఖ్యంగా మేము పాపములో పడినప్పుడు సాతాను యొక్క వల నుండి మమ్ము కాపాడు తల్లి. పాపపు పంకిలము నుండి మమ్ము కాపాడు తల్లి. నీవలే మేము కూడా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించేటట్లుగా మమ్ము సంరక్షించు తల్లి. పరిశుద్ధాత్మ శక్తిని మాకు వసుగులాగున మా కొరకే ప్రార్థన చెయ్యి తల్లి. మేము అవసరతలో ఉన్నప్పుడు, బాధలలో ఉన్నప్పుడు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలలో ఉన్నప్పుడు మా కొరకే నీ కుమారుని సన్నిధిలో స్వర్గములో ఆయన కుడిప్రక్కన ఉండి మా కొరకే ప్రార్థన చెయ్యి తల్లి. ఈ సమయంలో నీ బిడ్డలు ఈ వాక్య పరిచర్యలో పాల్గొంటూ ప్రార్థన చేయమని అడుగుతుండగా నీ బిడ్డలందరి కొరకే ప్రార్థించు తల్లి. ఎంతోమంది బిడ్డలు అనారోగ్యంతో బాధపడుతున్నారు, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారు, గర్భఫలము లేక బాధపడుతున్నారు, పిల్లలు మంచి జీవితం కొరకై బాధలో ఉన్నారమ్మా. ఈ కన్నీటి కణమయందు మేము మొరపెట్టి ప్రార్థన చేస్తున్నాం తల్లి. మా కొరకే ప్రార్థన చేయి తల్లి. మా కొరకే వేడుకో తల్లి. మా ఈతి బాధలలో మాకు సహాయముగా ఉండు తల్లి. అన్నిటికంటే ముఖ్యంగా మా ఆత్మీయ జీవితంలో మాకు తోడుగా ఉండి పవిత్రంగా, పరిశుద్ధంగా జీవించే కృపని మాకందరికీ దయచేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక, ఆమెన్. దేవవర ప్రసాదము చేత నిన్న మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదించబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదించబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మనమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి, ఆమెన్. పితకును, పుత్రునకును, పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. పరిశుద్ధ మరియ రాణి మా కొరకు ప్రార్థించమ్మా, ఆమెన్.